టిఫిన్కి మన సజ్జలు అంటే ఇక్కడ గంటలు అంటారు, గుంటూరు సైడ్ సజ్జలు అంటారు, ఇక్కడ గంటలు అంటారు. గంటలతో దోశలు వేస్తున్నారు. ఆ దోశలకి ఒక గ్లాసు సద్దలు గంటలు నానబోసి 2 గ్లాసులు సద్దలు నానబోసారు. ఒక గ్లాసు మినపప్పు, ఈ 2 కలిపేసి దోశలకి పిండి రెడీ చేస్తున్నారు. రేపు ఉదయం ఇప్పుడు ఆల్రెడీ నానబోసి ఎన్ని గంటలైంది? ఉదయం నానబోసారు అంటే 6 గంటలు అవుతుంది. 6 గంటల తర్వాత ఇప్పుడు తీసి మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేసి అలాగ ఉంచేసి రేపు ఉదయానికి దోశలకి రెడీ చేస్తారు. 2 గ్లాసులు గంటలు, 1 గ్లాసు మినపప్పు, 3 గ్లాసుల పప్పు నానబెట్టాను. ఉదయం నానబెట్టేసి ఇప్పుడు మిక్సీ చేశాను. బయట ఉంచుతాను. రేపు ఉదయం సాల్ట్ కలిపేసి గంట దోశ వేసుకుంటాం. ఆల్రెడీ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మిక్స్ చేశారు. దాంట్లో వేశారు, గిన్నెలో బొల్లు వేశారు. అది రేపు ఉదయానికి పూర్తి నానితే ఇప్పుడు దోశలు వేస్తారు. అదే గంటలంటే సద్దలు అంటే సద్దలు గంటలు అంటారు. ఆ దోశలు చూడండి బాగా పులిసిందండి. రాత్రి నానబెట్టుకొని పెట్టాను. చూడండి ఎలాగొచ్చిందో. ఇప్పుడు ఏంటి వేయాలి? అందులో దీంట్లో సాల్ట్ వేసుకొని మన తగినంతా కలుపుకొని ఇక్కడ గంటలు అంటారండి, మాకెళ్ళి సద్దలు అంటారు. 2 గ్లాసులు సద్దలు, 1 గ్లాసు మినపప్పు ఉదయం నానబెట్టుకొని సాయంత్రం మిక్స్ చేసి పెట్టానండి. చాలా పొంగింది. చూడండి సూపర్గా వచ్చింది. ఉదయానికల్లా బాగా పొంగిందండి. తగినంత సాల్ట్ వేసుకొని వేసుకోవాలి దోశ. రుబ్బు తయారు చేసుకొని పెట్టుకున్నానండి. ఈ లోపల ఇగో చట్నీ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగిస్తున్నా. పల్లీల చట్నీ, పచ్చిమిర్చి దాంట్లోకి దోశలోకి గంట దోశలోకి చట్నీ అండి రెడీ అయిపోయింది. ఇంకా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవటం. పల్లీలు కొబ్బరి చట్నీ ఈ దోశలోకి. పల్లీలు కొబ్బరి చట్నీ రెడీ చేస్తున్నారు. కొబ్బరి చట్నీ ఎరిచిన పలుకులు తయారు చేసుకున్నాను. తాలింపు చేస్తున్నాను. వేసి కలుపుతున్నాను. చూడండి ఎంత బాగుంది. చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా దోశ గంటలు సొద్దల దోశ. మా సైడు సొద్దలు అంటారు, ఇక్కడేమో గంటలు అంటారు. వేస్తున్నాం చూడండి ఎంత బాగా వస్తుందో. దోశ గంటలు అంటే సద్దలు చాలా బాగా వస్తుంది. మంచి హెల్త్కి మంచిది, సూపర్గా వస్తుంది. చూడండి దోశ చూడండి ఎలా వచ్చిందో, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఆయిల్ వేసుకొని దీనికి మనం ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. చూడండి తిప్పేసాను, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తిప్పేసుకోవాలా. తిప్పేసినప్పుడు చూడండి ఎలా వస్తుందో, చాలా ఎక్సలెంట్. ఎంత బాగా వచ్చిందో స్మూత్గా. చూడండి దోశ, ఇది దోశ అంటే ఎలా ఉండాలా. సద్దల దోశ, గంటలు సద్దల దోశ అంటే గంటలన్న సద్దలు ఒకటే కదా. అది చూడండి గంటలు సద్దల దోశ. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి చట్నీతో, కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీతో దీన్ని తింటే దీని టేస్టే వేరప్ప. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. సూపర్, చాలా బాగా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.